క్రితం తెలుగు సినిమా ప్రపంచంలో తనదైన ముద్ర వేసింది నటి ప్రత్యూష. తక్కువ సమయంలోనే తన అందంతో పాటు అద్భుతమైన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది. వరుస సినిమాలతో ఇండస్ట్రీలో బిజీగా ఉన్న సమయంలోనే ఆత్మహత్య చేసుకుంది. అప్పట్లో ఆమె మృతి సినీ రంగంలో సంచలనం సృష్టించింది. ఇప్పుడు ఆమె మృతి కేసు మరోసారి తెరపైకి వచ్చింది. ఇప్పుడు ఇదే కేసులో హైకోర్టు విధించిన జైలు శిక్షను ప్రత్యూష తల్లి సరోజినీదేవి సుప్రీంలో సవాల్ చేశారు. నిందితుడు సిద్ధార్థారెడ్డికి విధించిన శిక్షను పెంచాలంటున్నారు. అంతేకాదు ప్రత్యూష తల్లి దాఖలు చేసిన పిటిషన్ పై విచారించిన అత్యున్నత ధర్మాసనం సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. సో ఈ సందర్భంగా ప్రత్యూష తల్లితో కూడా ఇంటర్వ్యూ చేశారు. ఇప్పుడు ప్రత్యూష వాళ్ళ మదర్ తో స్పెషల్ ఇంటర్వ్యూ ఇప్పుడు చూద్దాం. అభినయం తన నటనతో ఎంతో మంది అభిమానుల్ని సంపాదించుకున్నారు మన తెలుగు నటి ప్రత్యూష. ప్రత్యూష మరణం అప్పట్లో రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. ప్రత్యూష మరణం మీద తల్లి సరోజినీదేవికి అనేక అనుమానాలు ఉన్నాయి. ప్రస్తుతం మనతో పాటు ప్రత్యూష తల్లి సరోజినీదేవి ఉన్నారు. ఆ రోజు జరిగినటువంటి సంఘటన ఇప్పటికీ మీరు మర్చిపోలేనటువంటి ఏంటి? చనిపోయింది కూతురు, ఇంకా మర్చిపోయేది ఎలా? నేను బతుకున్న రోజులు మర్చిపోను తండ్రి. ఎందుకంటే నా కూతురు మర్డర్ అయింది, రేప్ అయింది. ఆ రోజు నాకు అసలు నా కూతురు ఎందుకు చనిపోయిందని డౌట్ ఉండే. నేనే కొద్దిగా షాక్లో ఉన్నాను. నా కూతురు ఏంటి చనిపోవడం ఏంటి అనేది నాకు అర్థం కాలేదు. ఆ షాక్లోనే అలాగే పోస్ట్ మార్టం చేశారు, ఇచ్చేశారు, డెడ్ బాడీని ఇచ్చేశారు. మొన్న భువనగిరికి తీసుకొని వెళ్ళాను. నేను ఇప్పటికీ 100 సార్లు అనుకుంటానంటే మా కుటుంబ సాంప్రదాయాల ప్రకారము దానం చేశాను. కానీ తర్వాత నాకు దానం చేసిన తెల్లారి పేపర్స్లో చూసేసరికి ఇది సస్పెక్టెడ్ డెత్, ఇది మా ప్రత్యూష మామూలుగా చనిపోలేదు, మర్డర్ అయింది, రేప్ అయింది అని వరకు అప్పుడు అనిపించింది నాకు. నేను దానం చేశాను కదా, దానం చేయకుండా ఉంటే ఈరోజు నా కూతురికి న్యాయం జరిగేది కదా, మళ్ళీ రిపోర్ట్స్ మార్టం చేసుకునేదాన్ని అలా అని అనుకున్నాను. బట్ అప్పటికే నా చేయి దాటిపోయింది. ప్రత్యూష చివరిగా మీతో ఏం మాట్లాడింది, మీకు గుర్తుందా ఆ విషయం? 2002లో అండి, Feb 23 రోజు అలా ఆఫ్టర్ లంచ్ 4 o'clock అండి, 4 o'clock వెళ్ళారు. నేను లిఫ్ట్ దాకా వెళ్ళి బాయ్ చెప్పి, అమ్మ తొందర రండి, మళ్ళీ రేపు మార్నింగ్ ఎర్లీ మార్నింగే ఫ్లైట్కి వెళ్ళాలి, మళ్ళీ అక్కడ ఓపెనింగ్ లేట్ అవుతుంది, తొందర రండి అంటే, ఎందుకు మమ్మ 1-2 అవర్స్లో వచ్చేస్తాము, జస్ట్ ఫేషియల్ మెడిక్యూర్ చేసేసుకొని వచ్చేస్తాను అని చెప్పి వెళ్ళిన పాప. దట్ ఈస్ లాస్ట్ నేను చూడడం, అంటే లైవ్లీ చూడడం లాస్ట్. అదే వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మా ఫెరీ బ్యూటీ పార్లర్ పంజగుట్టలో చేసేసుకుంది. ఇంకా అక్కడికి సిద్ధార్థ రెడ్డి వచ్చాడని చెప్పి మా సిరి చెప్పింది. ఈ సిద్ధార్థ రెడ్డి ఎవరు, మీకు అసలు పరిచయం ఉన్నాడా? తనతో ప్రత్యూషకు ఉన్నటువంటి సంబంధం ఏంటి? సిద్ధార్థ రెడ్డి ప్రత్యూష గౌతమి రెసిడెన్షియల్లో వెంగళరావు నగర్లో పాపను నేను రెసిడెన్షియల్లో పెట్టుకున్నాను. ఎందుకంటే నేను మార్నింగ్ స్కూల్కి వెళ్తే విలేజ్లో బొమ్మల రామారం హై స్కూల్లో జాబ్ చేసేదాన్ని. మార్నింగ్ నేను 7 o'clock వెళ్ళాల్సి వచ్చేది. పాప హాస్టల్లో ఉంచాను. కో ఎడ్యుకేషన్లో సిద్ధార్థ రెడ్డి పరిచయం అయ్యాడు. అలా వాళ్ళు ఏదో ప్రేమ లవ్ అని చెప్పేసి 2nd year నుంచి మొదలు పెట్టారు. అప్పుడే పాప కూడా ఈ జగదేక వీరుడు అతిలోక సుందర రాఘవేంద్రరావు గారి కాంటెస్ట్లో సెలెక్ట్ అయింది. పాప ఇటు డైవర్ట్ అయింది. సో సిద్ధార్థ రెడ్డి 2nd yearలో బాగా ప్రేమించుకున్నారు, అది ఇదని చెప్పేసి రూమర్స్ వచ్చినాయి. తర్వాత పాపని నేను అడిగాను, ఏంటమ్మా ఇట్లా అంటే, లేదమ్మా మేమిద్దరం ఇష్టపడుతున్నాము అంటే, ఇప్పుడే కదమ్మా 17 years దాటుతున్నాయి, అందరూ ఇప్పుడే సెట్ అవుతున్నావు, వద్దమ్మా అని చెప్పాను నేను. వద్దమ్మా ఇప్పుడు అట్లాంటివి వద్దంటే, లేదు మమ్మ నేను సెటిల్ అయినాకనే చేసుకుంటాను, నువ్వు ఎలా చెప్తా అలా వింటాను, అతను కూడా చదువుకోవాలి కదా, ఏదో ఒకటి అతను కూడా చేస్తానంటున్నాడు, ఇద్దరం కలిసి చేసి ఇద్దరం సెటిల్ అయిపోయిన తర్వాతనే మేము చేసుకుంటామంటే దట్ ఈజ్ ఓకే, కంటిన్యూ, కానీ ఇప్పుడు మాత్రం తొందరపడద్దు. ఎప్పుడైనా మీతో మాట్లాడా వచ్చి సిద్ధార్థ రెడ్డి, నేను ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటాను? నో అది చెప్పలేదు. అప్పుడప్పుడు 1-2 సార్లు ఇంటికి వచ్చాడు, పరిచయం చేసింది, ఓకే అమ్మా అని అన్నాను, అంతే. నాకు వాళ్ళిద్దరికీ గొడవలు ఎక్కడ స్టార్ట్ అయ్యాయి? ఎందుకు తనని చంపాలి అని అనుకున్నాడు అని మీరు ఎందుకు అనుకుంటున్నారు? అంటే అక్కడే అంటున్నాను, తను బాగా డెవలప్ అవుతుంది, తమిళ్ మూవీస్ చేస్తుంది, తెలుగు మూవీస్ చేస్తుంది, కన్నడ మూవీ కూడా ఎంటర్ అవుతుంది. సో మంచి హీరోయిన్గా ఎస్టాబ్లిష్ అవుతుంది, తన ప్రొఫెషన్లో తను ఎస్టాబ్లిష్ అవుతుంది, తన ఎర్నింగ్లో తను సెటిల్ అవుతుంది. ఇక్కడ మా సిద్ధార్థ రెడ్డి ఇంకా ఎడ్యుకేషన్లో ఉన్నాడు. ఒక విధమైన ఏమంటారంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, అంటే తను ఎదిగిపోతుంది, నేను ఇక్కడే ఉండిపోతున్నాను,
రేపటి నాడు తను నన్ను మర్చిపోతుందేమో అని ఒక స్వార్థపూరితమైన, ఒక అసూయపూరితమైన థాట్స్ అతనికి వచ్చినాయి. ప్రత్యూష మీద అత్యాచారం జరిగింది అని చెప్పేసి ఇప్పటికి కూడా మీరు బలంగా నమ్ముతున్నాను. దానికి ఆధారాలు ఉన్నాయా? మునిస్వామి రిపోర్టే ఆధారం. ఎవరికైనా నేను ఒకటే చెప్తానండి, సస్పెక్టెడ్ డెడ్ లేదా సస్పెక్టెడ్ మర్డర్ ఎనీ అయినప్పుడు చట్టం కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, కోర్టు కానీ ఎవరైనా దేన్ని తీసుకుంటారు, దేని ఆధారంగా డిసైడ్ చేస్తారు? ఫస్ట్ తీసుకున్నది పోస్ట్మార్టం రిపోర్ట్. నేను అదే అడుగుతున్నాను, మునిస్వామి చేసిన పోస్ట్మార్టం రిపోర్ట్ను కౌంట్ చేయండి. పోస్ట్మార్టం రిపోర్ట్లో ఆయన క్లియర్ కట్గా ఇచ్చాడు. ప్రత్యూష తొడల మీద, ప్రత్యూష ఎబ్డమ్ మీద, ప్రత్యూష బ్రెస్ట్ మీద అంతటి కూడా ఒకరికంటే ఎక్కువ మంది విసరాలు ఉన్నాయి, అన్ని గాయాలు ఉన్నాయి, గోట్లతోటి గిల్లినట్టుగా ఆమె బ్రెస్ట్ మీద, తొడల మీద ఉన్నవి. ఆమెను అత్యాచారం చేసిండ్రు, ఒక్కరు కాదు చాలామంది అత్యాచారం చేసిండ్రు, మర్డర్ చేసిండ్రు అని చెప్పేసి ఆయన క్లియర్ కట్గా ఇచ్చాడు. దాన్ని ఎందుకు కౌంట్ చేయట్లేదు? ఇప్పుడు లోయర్ కోర్టు, నాంపల్లి కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు మేమంతటి సబ్మిట్ చేస్తూనే ఉన్నాము. ఇప్పుడు సుప్రీంకోర్టులో కూడా సబ్మిట్ చేసినాం, హైకోర్టులో కూడా సబ్మిట్ చేసినాం. బట్ హైకోర్టులో ఉన్న 306కు ఉన్న పనిష్మెంట్ని కూడా రెడ్యూస్ చేశారు. ఆ జడ్జి గారు ఎక్కడున్నారో ఆయనకు శతకోటి దండాలు పెడతా. ఇప్పటికే నేను చనిపోయే వరకు ఆయనకు దండం పెట్టుకుంటూనే ఉంటా. ఆయన రిటైర్డ్ అయ్యారా లేదా ఐ డోంట్ నో. బట్ అతను ప్రత్యూష ఫ్యామిలీకి 40,000 రూపాయలు నష్టపరిహారం ఇచ్చాడు, 40,000. అప్పుడు నేను కోర్టులోనే ఉన్నా, నా జడ్జిమెంట్ అనౌన్స్మెంట్ చేసేటప్పుడు కోర్టులోనే ఉన్నా. ఒక్కసారి ఇలాంటి టైంలో మిమ్మల్ని బాధ పెట్టాలి అని కాదు, ఇప్పుడు మీ ఎదుట నవ్వుతూ ప్రత్యూష ఉన్నది, అమ్మ నాకు న్యాయం చేయగలవా అని చెప్పేసి నీ బిడ్డ అడుగుతుంది, ఏం చెప్తారు? నేను ఈ 23 ఇయర్స్ చాలా పోరాటం చేసినండి, చాలా కష్టపడ్డా. నాకు దొరికిన ఎవిడెన్స్ అన్నీ కూడా సుప్రీంకోర్టులో సబ్మిట్ చేసిన. ఈరోజు నేను సబ్మిట్ చేసిన. ఒక్కసారి నీ కూతుర్ని చూస్తూ, నీ బిడ్డని ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నారు, నీ బిడ్డ ఫేస్ చూస్తూ ఒక్కసారి సమాధానం చెప్పాల్సి వస్తే ఏం సమాధానం చెప్తారు? ఒక తల్లికి నా చేతులు ఉన్నంత వరకు చేశానండి. ఎక్కడ ఓడిపోయినా సుప్రీంకోర్టు వరకు తీసుకెళ్ళిన, అక్కడ కూడా పోరాటం చేసిన, కనపడిన మొత్తం ఎవిడెన్స్ సబ్మిట్ చేసిన. నాకు అవైలబిలిటీ ఉన్న ఎవిడెన్స్ అంతా, చట్టానికి కావాల్సిన ఎవిడెన్స్ అండి. నా మానసిక బాధ, నా పోరాటం ఎవరు తీసుకోరు. ఏమమ్మా సాక్ష్యాలు అంటారు. ఆ రోజుల్ని 2002లో సాక్ష్యాలన్నీ మాయం చేశారండి. వాళ్ళ కుటుంబం మాయం చేసిన వాళ్ళందరినీ అంటున్నాను, మీ కుటుంబంలో ఆడపిల్లలు ఉన్నారు, మీ కుటుంబంలో ఆడవాళ్ళు ఉన్నారు, మీకు కూతురు ఉండొచ్చు, ఒక కూతురుకి అన్యాయం చేసిండ్రు, సాక్ష్యాలు లేకుండా చేసిండ్రు. ఆ దేవుడే మీకు పనిష్మెంట్ ఇస్తాడు. నేను మొత్తం సబ్మిట్ చేసిన. నా కూతురు అడుగుతుంది, 23 సంవత్సరాల పోరాటం తల్లి నాది, చాలా కష్టపడ్డా. ఇప్పుడు మొత్తం వాళ్ళ చేతిలో ఉంది, జస్టిస్ చేతులలో ఉంది. ఎవరు? రాజేష్ బిందాల్, మన్మోహన్ గారు జస్టిసెస్ చేతిలో ఉంది. వాళ్ళ మనసులోకి నువ్వు వెళ్ళు, వాళ్ళ మనసులోకి నువ్వు వెళ్ళి ఇంకా నువ్వే న్యాయం చేయించుకోవాలి. నా తోట ఉన్నంత వరకు నేను చేసిన, నా చేతిలో ప్రిజర్వ్ చేసిన రిజర్వ్మెంట్, అత్యున్నతమైన న్యాయస్థానం ప్రిజర్వ్ చేసింది. ఏమొస్తుంది జడ్జిమెంట్ అనేది నాకు తెలియదు, నువ్వే చేసుకోవాలి. ఇంకా నేను చేసేంత వరకు చేసిన. అమ్మ, నీ బిడ్డ అడుగుతుంది, నా శరీరం మీద ఉన్నటువంటి గాయాలని చూసావు అని చెప్తున్నావమ్మా, నాకు న్యాయం చేయడానికి 23 సంవత్సరాల పోరాటం చేస్తావు, న్యాయం జరిగిద్దా అమ్మా అని అడుగుతుంది. జరగాలనే కోరుకుంటున్నా. జరుగుతుందని నమ్మకం ఉందమ్మా. నేను అమ్మవారిని నమ్ముతాను, తప్పకుండా మాకు న్యాయం జరుగుతుంది, మా కుటుంబానికి న్యాయం జరుగుతుంది, జరగాలి కూడా. ఎందుకంటే నా కూతురు అన్యాయమైంది. ఎందుకు 5 సంవత్సరాల శిక్షని 2 సంవత్సరాలు తగ్గించారు, నగదుని పెంచారు? ఇక్కడ అంటే మీరు చెప్పినట్టు ఫస్ట్ 4,000 ఏందో చెప్తే పెంచలేదు, తర్వాత 40,000 అని కూడా చెప్పారు. ఎందుకు ఇక్కడ ఇంత వేరియేషన్ ఎందుకు వచ్చింది? అది ఆ జడ్జికే తెలవాలి, న్యాయమూర్తికే తెలవాలి. నేను ఎట్లా చెప్పగలుగుతాను? న్యాయం కోసం సుప్రీంకోర్టుకి వెళ్ళారు, కోర్టు తీర్పుని రిజర్వ్ చేసింది. ఎలాంటి తీర్పు వస్తుందని మీరు అనుకుంటున్నారు? నేను ఒకటే అనుకుంటున్నాను, తప్పకుండా నాకు
న్యాయం జరుగుతుంది. మేము అడిగిందే రాజేష్ బిందాల్ గారిని, మన్మోహన్ గారిని, ఇద్దరు జస్టిసెస్ని నేను అడిగింది ఒకటి. మా అడ్వకేట్ త్రూ అడిగింది 302 పనిష్మెంట్ ఇవ్వండి. అమ్మాయి చనిపోయింది, అమ్మాయిని మర్డర్ చేసిండ్రు, అమ్మాయిని రేప్ చేసిండ్రు. సో వాళ్ళ మదర్ విడో, హస్బెండ్ లేడు, ఫ్యామిలీ చాలా పూర్లో ఉంది, పిల్లాడు చిన్న పిల్లగాడు అన్నీ చెప్పాడు ఆయన. సో మీరు 302 ఏ పనిష్మెంట్ వస్తుందో ఆ పనిష్మెంట్ ఇవ్వండి. ఒకవేళ 302కు సంబంధించిన ఎవిడెన్స్ దొరకలేదు, మేము ఇవ్వలేము అనుకుంటే 306కు సంబంధించిన ఎంతవరకైతే 306 యాక్ట్కి పనిష్మెంట్ ఉంటుందో అంత పనిష్మెంట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇవ్వండి. న్యాయం అంటే ఏం కోరుకుంటున్నారు మీరు? ఇప్పుడు ఎవరైతే కోర్టులో అక్యూజ్డ్గా ఉన్నారో అతనికి పనిష్మెంట్ పడాలండి. జీవితాలను నాశనం చేసిన వాళ్ళు ఎంజాయ్మెంట్ చేస్తామంటే దేవుడు యాక్సెప్ట్ చేయడం. తనకి కేవలము జైలు శిక్ష విధిస్తే సరిపోతుందా, ఇంకేదైనా కోరుకుంటారు? ఇప్పుడు నా చేతిలో ఏముందండి, 23 సంవత్సరాల తర్వాత 23 సంవత్సరాల పోరాటం చేస్తున్నా, ఒక్కరు కూడా సాయం చేయడానికి ముందుకు రాలే. ఎక్కిన గడప ఎక్కి, దిగిన గడప దిగి అట్లా తిరిగిన పిచ్చి దానిలాగా ప్రతి ఒక్కరి దగ్గరికి తిరిగిన. ఎవరు న్యాయం చేయలే, ఎవరు సాయం చేయలే. మేము ఉన్నామని చెప్పి హెల్పింగ్ హ్యాండ్, అమ్మ మేము ఉన్నామని చెప్పి నా కొడుకుకి కానీ నాకు ఇట్లా చెయ్యి ఇవ్వలేవరు. 23 సంవత్సరాలుగా నేనే పోరాటం చేస్తున్నా, నేనే అన్నీ చూసుకుంటున్నా. అటువంటిప్పుడు ఈరోజు ఎవరో వచ్చి సాయం చేస్తారని చెప్పేసి నేను అనుకోవట్లేదు. ఆ ఇద్దరు జడ్జిలకు చెత్తకొట్టి దండాలు పెడుతున్నా, మొక్కుతున్నా. ఇప్పటికైనా అన్యాయం అయిపోయింది. కూతురు మంచి భవిష్యత్తున్న అమ్మాయిని తీసేసిండ్రు, నీచాతి నీచంగా వాడుకొని చంపేసిండ్రు. అట్లాంటి దుర్మార్గులకి ఇప్పుడు మీ ఆధీనంలో ఉన్న ఆ దుర్మార్గుడికి పనిష్మెంట్ ఇవ్వండి. నా బిడ్డ మనసుకు ప్రశాంతత కల్పించండి, మానసిక శాంతి, ఒక తృప్తి. ప్రభుత్వాలకు కానీ న్యాయస్థానానికి కానీ ఏం చెప్పాలనుకుంటున్నారు? అన్యాయపోయిన అమ్మాయిలకు న్యాయం చేయండి, తప్పకుండా న్యాయం చేయాలి. ఆ కుటుంబానికి, ఆ అమ్మాయికి న్యాయం చేయండి. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం వాళ్ళని నేను విన్నవించుకుంటున్నాను. ఏంటంటే సీఎం రేవంత్ రెడ్డి గారికి కూడా విన్నవిస్తున్నాను. 2 సంవత్సరాల నుంచి మీ పరిపాలన చాలా బాగుంది, అందులో మహిళలకు మీరు చాలా చేస్తున్నారు. కోమటిరెడ్డి గారిని వినయంగా అడుగుతున్నాను. సీఎం రేవంత్ రెడ్డి గారికి విన్నవించుకుంటున్నా. ఈ ప్రభుత్వానికి, ఇప్పుడున్న తెలంగాణ ప్రభుత్వానికి కూడా విన్నవించుకుంటున్నా. ప్రత్యూషను గుర్తించండి, మంచి నటి. తెలంగాణలో ఉన్న ఒకే ఒక హీరోయిన్ అన్యాయం అయిపోయింది, వాళ్ళ కుటుంబం అన్యాయం అయిపోయింది. ప్రత్యూషను గుర్తించండి, వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోండి. అందరి కళాకారులను ఎట్లా ఆదుకున్నారో ప్రత్యూష కుటుంబాన్ని కూడా ఆదుకోవాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారిని ప్రభుత్వాన్ని కోరుతున్నాను. ఒక బిడ్డని కోల్పోయిన తల్లిగా, మాలాంటి ఆడపిల్లలకి ఒక తల్లిగా ఏం చెప్పాలనుకుంటున్నారు బిగ్ టీవీ నుంచి? అందరు అమ్మాయిలలో నా కూతుర్ని చూసుకోవాలని 2002 సెప్టెంబర్లో ప్రత్యూష చారిటబుల్ ట్రస్ట్ను ఓపెన్ చేసుకున్నాను. దట్ ఈజ్ ఓన్లీ ఫర్ ఉమెన్ ఎంపవర్మెంట్, ఉమెన్ కోసమే చేసుకున్నా. నేను అప్పటి నుంచి ఇప్పటి వరకు అందరు అమ్మాయిలకు ఒకటే చెప్తున్నా, ఈరోజు కూడా అదే చెప్తున్నా. జాగ్రత్తగా ఉండండి, ఎవరిని నమ్మకండి, నమ్మి మోసపోకండి. ఎన్నో చూస్తున్నాం సంఘటనలు, ఎంతోమంది అమ్మాయిలు అన్యాయం అయిపోతుండ్రు. అందరికీ న్యాయం దొరకట్లేదు, ఎవరో ఒక్కరికి ఎన్కౌంటర్ చేసి వాళ్ళ కుటుంబానికి తృప్తి చేస్తున్నారు, మానసిక శాంతి చేస్తున్నారు. నేను ఇలాగే చెప్తా, ఎవరికైనా ప్రేమ లేవు, దోమలు లేవు. మీ క్యారియర్ను డెవలప్ చేసుకోండి, మీరంటూ సెటిల్ కండి, ఫైనాన్షియల్లీ సెటిల్మెంట్. నేను అనేది ఫైనాన్షియల్లీ సెటిల్మెంట్ కానీ తల్లిదండ్రులు చూసిన మంచి సంబంధాన్ని చూస్ చేసుకోండి. ఎవరిని నమ్మొద్దు, మోసపోవద్దు. మీకేమన్నా అవుతే మీ కుటుంబాలు ఏడుస్తాయి. ఇప్పుడు నేను ఏడుస్తున్నా, 23 సంవత్సరాల నుంచి ఏడుస్తున్నా. అలాగే మీకేమన్నా అవుతే మీ కుటుంబం, మీ తల్లిదండ్రులు, మీ అన్నదమ్ములు, మీ అక్క చెల్లెలు ఏమవుతారో ఆలోచించండి ఒక్కసారి. నా బిడ్డకి జరిగిన అన్యాయం ఏ బిడ్డకి జరగొద్దు అని అంటే నా బిడ్డ కేసులో న్యాయం కోర్టు నుంచి చేకూరుతుందని నేను అనుకుంటున్నాను. ఆడపిల్లలు అందరూ జాగ్రత్తగా ఉండాలని కూడా నేను ఒక చారిటబుల్ ట్రస్ట్ని ప్రత్యూష పేరు మీద స్థాపించాను, ఇప్పటికీ రన్ చేస్తున్నాను. సో నాకు ఎలా అయినా న్యాయం జరుగుతుంది అని చెప్పేసి నేను నమ్ముతున్నాను అని అటు ప్రభుత్వాలని, న్యాయస్థానాలను కూడా తను విన్నవించుకుంటుంది. కెమెరామెన్ వేణుతో సుజాత, హైదరాబాద్.